మరి అమ్మ ఏంటి మన మహిళల దుస్థితి ఇంతేనా ఇక ఇంతకాలమైనా సరే? ఇంతేనా అంటే నాలాంటి వాళ్ళు చెప్పు తీసుకుని కొడతారు. హ్మ్. అర్థమైందండి. ఇంతేనా, ఇలాగేనా, ఇదేరా తరతరాల చరితం అని పాటలు పాడుకుంటూ అవును. కూర్చుంటే నిజం చెప్తున్నాను కదా, కొన్నాళ్ళ నుంచి నేను అసలు మీడియాలోకి అవును. అవును. రావట్లేదు నేను. అవును. ఎందుకంటే ఒక విధమైనటువంటి విరక్తి అవును. అనుకోండి, వైరాగ్యం అనుకోండి. ఎందుకు విరక్తి, వైరాగ్యం అనంటే అబద్ధము అనేటటువంటి దాన్ని ఎంత బాగా వైరల్ చేస్తున్నారు. నాలెడ్జ్ లేనటువంటి విషయాలన్నిటినీ కూడా అమ్మ. పుట్టలుగా ఈ యూట్యూబుల్లో చొప్పించేస్తున్నారు. అరే ఏదైనా ఒక మంచి విషయం మాట్లాడదామా అని చెప్పేసానంటే దాన్ని ఉల్టాగా ఎలా చెయ్యాలా అనేటటువంటి మనస్తత్వంలోకి అవును. భయంకరంగా తొయ్యబడుతున్నారు, వెళ్తున్నారు. అసలు వీటన్నిటికి చెక్ పెట్టేటటువంటి వ్యవస్థ ఎప్పుడు రావాలి? హ్మ్. ఇన్ని సంవత్సరాలు బట్టి మీరు నన్ను చూస్తున్నారు అవును. అవును. బిఎస్ గారు. సార్ ఇన్ని సంవత్సరాల్లో నేనెక్కడ ఏ విషయంలోనూ రాజీ పడలేదు. అస్సలు. ఏ విషయాన్ని నేను స్వార్థం కోసం వాడుకోలేదు. నేను యాజ్ ఎ జర్నలిస్ట్‌గా ఎలా పుట్టానో, ఎలా ఉన్నానో అలాగే పోవాలని కూడా నేను అనుకుంటున్నాను. అవును. అందుకని విలువలు లేనటువంటి ఈ ప్రపంచాన్ని చూస్తే వైరాగ్యం అనే అనుకోవచ్చు. కానీ కొన్ని సంఘటనలు, కొంతమంది ప్రవర్తన చూసిన తర్వాత, కొన్ని వీడియోలు చూసిన తర్వాత, అరే మాట్లాడే గొంతుక కనుక మూగపోతే, అది. మౌనంగా ఉంటే ఇవే నిజం అనుకోని రాజ్యం వెళ్తది కదా అని చెప్పి చాలా మంది నాకు కామెంట్స్ పెట్టారు. మిమ్మల్ని ఎన్ని రోజుల నుంచి బతలాడుతున్నా ఎగ్జాక్ట్లీ. మీ మౌనం వల్ల ఎస్. అబద్ధం రాజ్యం వెళ్తోంది. Yes, మీరు yes. మాట్లాడకపోతే ఎందుకంటే యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ మీకు ఒక కల్ట్ ఉంది, మీకు ఒక భక్త బృందం ఉంది, అభిమానులు కూడా కాదు. మీరు చెప్తే వింటారు. ఎగ్జాక్ట్లీ. మీరు మౌనంగా ఉన్నారంటే అర్థం ఏంటి? వాళ్ళు చెప్పింది కరెక్ట్ అనుకుంటున్నారు జనం. ఆ ఇది పరిస్థితి బాధించింది నన్ను. Exactly. మీరు ఈ మాట Yes. అన్నారు, మీరు కాదు, ఇక ఒక ఇద్దరు ముగ్గురు మా సీనియర్స్ ఆ, ఇదే అన్నారు. అమ్మ నీలాంటి వాళ్ళు వాటిని ఖండించి ఎక్స్ప్లెయిన్ చెయ్యకపోతే ఎదుటి వాళ్ళు నోటుకొచ్చింది ఏది వాగుతున్నారో అదే నిజమని భావించి అదే అమల్లోకి ప్రామాణికం వచ్చేటటువంటి అవుతుంది, అమల్లోకి అవుతుంది. Yes. ఎస్ అమల్లోకి వచ్చేటటువంటి ప్రమాదాలు ఉన్నాయి. మీరు ఎందుకు రారు అని అంటే కూడా, ఎందుకో మీరు ఏమన్నా అనుకోండి, ఒక అలసట అనేది మాత్రం నేను ఫీల్ Okay, అయ్యాను. okay. ఎందుకు అలసట అంటే పోరాటంలో అలసట. Hmm. ఇప్పుడు పోరాడి ఇప్పుడు మీరన్నారు నాకు ఒక భక్త బృందమే అన్నారు. నిజం. నిజంగా వాళ్ళకి నేను చేతులెత్తి నేను మొక్కాలండి. ఎందుకంటే నేను ఇప్పటికీ బయటికి వెళ్తుంటే కూడా ఎక్కడికైనా షాపింగ్కో, అవును, మార్కెట్కో అవును. నేను అసలు చాలా ఈజీగా తిరుగుతానండి. Okay. నాకు ఎక్కడైనా మా ఇంటి పక్కనే టీ బండి దగ్గర టీ తాగాలంటే వెళ్ళి కూర్చొని తాగేసి వస్తా. Ah. అంతేగాని ఐఎమ్ no. నాట్ ఏ సెలబ్రిటీ. నేను ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరురాలిగానే నేను ఫీల్ అవుతాను. అవును. అలాగే మార్కెట్కి వెళ్ళాలంటే వెళ్ళిపోతా. నాకు ఇష్టమైన కూరగాయలు తెచ్చుకుంటా. నేను ఎక్కడ ఉన్నా భేషజం లేకుండానే నేను పోతా. ఇంకా చెప్పాలంటే మా ఇంటి దగ్గర నుంచి ఒక పర్లాంగ్ దూరం ఉందనుకోండి, అస్సలు ఎవరిని డ్రాప్ చేయమని కూడా అడగను. నడుచుకుంటూ నడుచుకుంటూనే పోతా. వెళ్ళిపోతారా? ఎస్, నడుచుకుంటూ వెళ్ళిపోతా. చూసిన వాళ్ళందరూ గుర్తుపట్టే వాళ్ళు అవును. గుర్తుపడతారు, పలకరించే వాళ్ళు పలకరిస్తారు, దగ్గరకు వచ్చి మరి మాట్లాడించే వాళ్ళు అందరూ బ్రహ్మాండంగా. ఉంటారు. అరే అది నిజంగా Yes. అదృష్టం అండి అది. చాలా. అలాగని చెప్పి అది పాపులారిటీ అని అనుకోకండి దయచేసి. లేదు, లేదు. ఎందుకనంటే వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకునేటటువంటి అవకాశం కూడా నాకు వస్తుంది Correct. అనేటటువంటి ఆలోచన కూడా ఉంటుంది. Perfect. ఇంకొకటి ఏంటంటే చిన్నప్పటి నుంచి కష్టపడడం అనేది మా వాళ్ళు నేర్పించారు. అలాగే భేషజాలకు పోవడం అనేది మాకు ఎక్కడా లేదు. Hmm. సో ఆ సింప్లిసిటీలోనే నేను బ్రతికా. ఇకపోతే మీ పాయింట్కి వస్తాను. ఏంటి ఆడదాని జీవితం ఇంతేనా అని అంటే చెప్పాను కదా, నాలాంటి వాళ్ళు చెప్పుచ్చు కొడతారు. ఎందుకంటే ఎక్కడ మేము రాజీ Hmm. పడలేదు కాబట్టే ఇవాళ పడినా లేచాం. అవును. ఓకే, కొంతమంది పడాల్సి వచ్చినా వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకున్న తర్వాత అయినా సరే వాళ్ళు ఇది కరెక్ట్ కాదు అనేటటువంటిది ఖండించారు. ఈ పోరాటం ఎప్పుడూ జరుగుతుంది బిఎస్ Okay. గారు. Okay. ఇది ఆగదు. ఇది ఇంతేనా అనుకోవాలంటే Hmm. కొన్నాళ్ళుగా ఒక 2 దశాబ్దాల నుంచి ఒక దరిద్రమైనటువంటి పోకడ మన దేశంలోకి వచ్చి పడింది. అది ఏంటి అనంటే సాఫ్ట్వేర్ కల్చర్. Right. నేను సాఫ్ట్వేర్ ఉద్యోగాలను తప్పు పట్టట్లేదు, సాఫ్ట్వేర్ని తప్పు పట్టట్లేదు, సాఫ్ట్వేర్ కల్చర్ అంటున్నాను నేను. Right. ఆ కల్చరు ఎక్కడికి ప్రవేశించింది? మన వాళ్ళకి ఒక ఫాల్స్ ప్రెస్టేజెస్లో, ఫాల్స్ థింకింగ్లో బ్రతకడం అనేటటువంటిది మన జాతికి చాలా అలవాటు. ఇప్పుడు ఎలా ఉంటుందంటేనండి, మనం ఒక పెళ్ళికో పేరెంటానికో పోయాం అనుకోండి, ఒక అమ్మ ఏదైనా ఒక నెక్లెస్ పెట్టుకొచ్చింది అనుకున్నాం, కొత్తగా చేయించుకుని అవును. నెక్లెస్ పెట్టుకొచ్చిందని అనుకుందాం.
ఆ నెక్లెస్ నేను గుర్తించి నిన్ను అడిగితే బాగుంటది. అవును. బట్ దాన్ని గుర్తించేంత వరకు కూడా దాని వదిలిపెట్టకూడదు. చుట్టూతే అవును. దాని చుట్టూనే ఆ ఒక టాపిక్ నడుస్తూ ఉంటుంది అనమాట. నేను ఇలా చిట్టేశాను, నేను ఇలా చేశాను, మీ బావగారు ఇలా ఇచ్చారు, మీ అన్నయ్య గారు ఇలా అన్నారు, అదన్నారు, నో 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 అన్నాను, ఇంకా 10 లక్షలు ఎక్కువ పడింది, ఇలాంటివి. అంటే నన్ను గుర్తించు, నేను ఎంత దాన్నో గుర్తించు. అది అయిపోయిందా? ఇకపోతే కొన్ని సూట్ కేసులు వస్తాయండి. అబ్బా పాప నిజం చెప్తున్నాను కదా, వాళ్ళకు ఒక నమస్కారం, చుట్టాలకి, బంధువులకి, పక్కన వాళ్ళకి అందరికీ గిఫ్ట్లు తీసుకొస్తారు. చాలా హ్యాపీ, ఎందుకంటే నాకు కూడా వస్తాయి, నాకు చాలా సంతోషం. ఏమండి పాప గిఫ్ట్లు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళేదో అక్కడ కష్టపడి అయిన వాళ్ళకి గిఫ్ట్లు తెచ్చిస్తారు అనుకుందామండి. గిఫ్టులు తెచ్చిచ్చిన తర్వాత పాపం తెచ్చిచ్చిన వాళ్ళు ఏం మాట్లాడరు, వాళ్ళు ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఇచ్చి కొట్టుకునే వాళ్ళు, పూసుకునే వాళ్ళు ఉంటారు చూసారా, వీళ్ళ గోల పడలేం. ఇది చూసారా, ఇది మొన్ననే యుఎస్ నుంచి తెప్పించా, ఆస్ట్రేలియా నుంచి మా అబ్బాయి వస్తూ తెచ్చాడు. ఈ కాంపాక్ట్ చూసారా, ఈ బ్యాగ్ చూసారా, ఈ గెరిట, అమ్మ ఈ మధ్య కాలంలో కొన్ని చూసారంటే, ఈ స్పూన్ చూసారా, ఈ ఫోర్క్ చూసారా అని కూడా చూపించేస్తున్నారు. మేము పలానా దేశం నుంచి తెప్పించాం. అంటే నీ ఉనికిని నువ్వు మర్చిపోయి బ్రతుకుతున్నావు మిస్టర్. మర్చిపోయి బ్రతుకుతూ ఏ కల్చర్ని నువ్వు అడాప్ట్ చేసుకుంటున్నావు అని అంటే అక్కడ ఆడ మగ ఈజీగా మింగిల్ అవుతారు కాబట్టి మనం కూడా మింగిల్ అయిపోదాం. అదే కల్చరు అనేటటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితికి వచ్చాం. ఇవాళ చూడండి, ప్రతిరోజు హైదరాబాద్ రోడ్లన్నీ విపరీతమైనటువంటి రద్దీతోటి ఉంటాయి, కానీ శుక్రవారం సాయంత్రం ఉండదు. ఎక్కడికి వెళ్తాయి? పబ్బులు. ఎందుకు? ఈజ్ దట్ అవర్ కల్చర్? ఎవడు తాగమన్నాడండి నిన్న? ఒకప్పుడు ఇంట్లో, వినండి, ఒకప్పుడు ఇంట్లో తాగుబోతు ఉంటే వాడిని వెలేసి చూసేవారు, లేదా వాడంటే భయపడేవాడు, వాడు ఎందుకు పనికిరాని వాడో. లేకపోతే తాగడం అనే కల్చర్ ఎక్కడ ఉంటుందంటే, మాకు తెలిసినంత వరకు మా ఇంట్లో పెద్ద బిజినెస్ పర్సన్స్, మా తాతగారు లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే సాయంత్రం అయ్యేసరికి ఆయన రూమ్ వైపుకి ఎవ్వరు వెళ్ళేవాళ్ళు కాదు. ఓకే, మా పెద్ద తాతగారు, మా సొంత తాతగారు, మా ఇంట్లో అసలు ఇలాంటి అలవాట్లు. మా పెద్ద తాతగారు ఆయన రూమ్ వైపుకి ఎవ్వరు వెళ్ళేవాళ్ళు కాదు. ఆయన పెద్ద బంగ్లా అనమాట. ఆయన రూమ్ అనేసరికి ఆయన రూమ్ ఒక 7ంటికి మా ఇంట్లో అంత పెద్ద బంగ్లాలోనూ లైట్లు ఆగిపోయి ఉంటాయి. ఆయన రూమ్లో ఒక రూమ్లోనే లైట్ వెళ్తూ ఉంటుంది అనమాట. 10 వరకు 9 వరకు అట్లా. ఆయన ఆ రూమ్ దాటి వచ్చేవాళ్ళు కాదు. ఆ రూమ్లో ఏం కావాలన్నా తీసుకెళ్ళి ఇవ్వాలన్నా కూడా పనివాడే తీసుకెళ్తాడు, భార్య కూడా వెళ్ళేది కాదు. ఓకే, అక్కడ తీసుకెళ్ళి ఆయనకి ఏం కావాలో మందు కొట్టినంతసేపు అక్కడ ఆ రూమ్లోకి కూతుళ్ళు కానీ కొడుకులు కానీ, కొడుకు వెళ్ళాలంటే కూడా పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి ఆ రూమ్లోకి. అంటే అంత కట్టుదిట్టమైనటువంటి వ్యవహారం ఉండేది. ఈయన డ్రింక్ చేస్తున్నాడు కదా, కొడుకు 40 ఏళ్ళు వచ్చిన తర్వాత ఒకసారి ఏదో పొర్రపాటుని ఎక్కడో తీసుకున్నాడు అనేది ఆయన చెవిని పడింది. అంతేనండి, పెద్ద గొడవ చేసేసి బిజినెస్లో ఆయనకి ఏవైతే బాధ్యతలు అప్పచెప్పాడో బాధ్యతలు మొత్తం వెనక్కి తీసేసుకున్నాడు ఆయన. మరి ఆయనకు అలవాటు ఉంది కదా అని అంటే హీ నోస్ దట్ దాన్ని ఎంతవరకు బ్యాలెన్స్ చెయ్యాలి, ఎంతవరకు స్వీకరించాలి, దాని మీద ఆయనకి కమాండ్ ఉంది. బట్ వీడి రేపొద్దున అలవాటు చేసుకుంటే అది వీడిని కమాండ్ చేస్తుంది. ఆయన చెప్పిన సూత్రం, నువ్వు నా కొడుకువి, నీ బలహీనతలు ఏంటో నాకు తెలుసు, నువ్వు ఎలా నడుచుకుంటావో నాకు తెలుసు, నాకు దీని మీద కమాండ్ ఉంది. రేపొద్దున నువ్వు అది అలవాటు చేసుకున్నావు, ఒకసారి అయిపోయింది, రెండోసారికి జోలికి నువ్వు వెళ్ళావు. ఎందుకు వెళ్ళావు? నీ చేతిలో డబ్బు ఉంది, నీ చేతిలో బిజినెస్ ఉంది, బిజినెస్ వ్యవహారాల మీద కదా నువ్వు వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళకు. అదే ఈ రోజుల్లో గనక అది జరిగితే ఏం మాట్లాడతారు తెలుసా?